నెల్లూరు జిల్లా కోట మండలం ఎంపీపీ ఉప ఎన్నిక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీపీ పదవిని ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఎంపీపీగా వంజివాక ఎంపీటీసీ ఎంబెటి శశి ఎన్నికయ్యారు. ఎంపీపీ ఉప ఎన్నిక తీవ్ర గందరగోళం మధ్య రసాభాసగా సాగింది. 5 నెలల క్రితం ఎంపీపీ అంజమ్మ మృతితో ఎంపీపీ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. నిబంధనల ప్రకారం ఎలక్షన్ జరపాలని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా టీడీపీకి 7 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు సమానంగా ఉన్నాయి. వైసీపీ నుండి 2 ఎంపీటీసీలు జరుగుతున్న ఎంపీపీ ఉప ఎన్నికకు గైహాజరు కావడంతో టీడీపీ ఎంపీపీ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకుంది. 7 మంది సభ్యుల మెజారిటీతో ఎంపీపీ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీ పదవి కైవసం చేసుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్కు నూతనంగా ఎన్నికైన కమిటీకి కష్టపడిన తెలుగు తమ్ముళ్లకు అభినందనలు తెలిపారు. అయితే వైఎస్ఆర్సీపీలో గెలిచి టీడీపీకి ఓటు వేయడంపై గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగా మురళీధర్, తిరుపతి ఎంపీ గురుమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఎలక్షన్ అధికారులతో వాగ్వాదానికి దిగి ఎన్నికను బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. పార్టీ కష్టకాలంలో పార్టీ అంటే నిబద్ధత కలిగిన మా ఎంపీటీసీలకు నమస్కారం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించి ఏ రకంగా ఎంపీటీసీ చేశారో చివరి వరకు ఉండి ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయభ్రాంతులు చేసినా కూడా ఎక్కడ కలవకుండా నిలబడిన మా సోదరి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు జరిగిన దౌర్భాగ్యము, అదే రకమైన మోసపూరిత వాతావరణం మీరందరూ కూడా చూడడం జరిగింది. ఎంత దుర్మార్గం, బాధాకరమైన విషయం. ఒక పార్టీలో గెలిచి బహిరంగంగా దానికి ఎవిడెన్స్ కూడా అవసరం లేదు, బహిరంగంగా కండవలు వేసుకుంటూ, మరి పార్టీ మారిన వాళ్ళు 2 కండవలు వేసుకుంటూ మరి ఈ రకమైన వాతావరణంలో ఎలక్షన్ జరపాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను స్పష్టం చేశాను. మాకు అవకాశం ఇవ్వమని అడిగాం. మా పార్టీ ఎంపీటీసీలు మేము పార్టీ ప్రతినిధులుగా వచ్చాము. గౌరవ ఎమ్మెల్యేగా ఎంపీ గారు వచ్చారు. ఎమ్మెల్సీగా మేము స్థానిక ఎలక్షన్ పద్ధతి ప్రకారం జరిగేటట్టు చూడాల్సిన నైతిక బాధ్యత మాకుంది. ఇంటి దుర్మార్గమైన వాతావరణంలో పార్టీకి ద్రోహం చేసిన ప్రభుత్వంతో ఎలక్షన్ జరగడం కరెక్ట్ కాదని కూడా మేము వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ ఆలోచన అయితే ఒకటే, అందులో హుషారుగా ఉన్నారు. ఈరోజు మరి మన ముఖ్యమంత్రి వర్యులు పార్టీ 2వ సంవత్సరంలో కంప్లీట్ అయి 3వ సంవత్సరంలో ఆలోచన వాళ్ళ బుద్ధి అంతా బహిరంగతం చేసుకున్నారు. ఎప్పుడు వక్రమైన ఆలోచనలతో, అన్యాయంతో, దౌర్జన్యంతో చెప్పిన మాటలు ఒక్కటి కూడా నిజం లేకుండా దౌర్భాగ్యమైన వాతావరణంలో ఈరోజు కోట ఎంపీపీ ఎలక్షన్ జరగడం దురదృష్టకరం. ప్రజా కోర్టులో ఎప్పుడు కూడా ఓడిపోతారు. మీరు గమనించుంటారు, 13 స్థానాలు 16 స్థానాలకు గాను 13 స్థానాలు మరి వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మా దురదృష్టం, 2 చనిపోయారు. 11 మందిలో మాకు ఈరోజు వక్రమైన మార్గంలో కాకుండా ఏ రకమైనటువంటి మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీరు గమనిస్తున్నారు, ఈరోజు ఏదైతే కోట ఎంపీపీ ఎన్నికకు సంబంధించి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఆవిడని తీసుకెళ్లి ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మండల ప్రజా పరిషత్ ఎన్నికలు చేసినట్లుగా గర్వంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల్లో ఆయన చేసిన ఘనకార్యాలకు సంబంధించి మేము ఈరోజు వెనుకోడు తీరంగా ఏదైతే ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చామో సాక్షాత్ కోట మండలంలోనే వెనుకోడు దినానికి సంబంధించి నిదర్శనం మీకు అందరికీ కనబడతా ఉంది. ఈరోజు ఎంపీపీగా ఎన్నుకోబడ్డ ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీకి లేరండి. తెలుగుదేశం పార్టీకి లేని ఈ మండలంలో 3 సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు. ఈరోజు వాళ్ళ వెనకాల వెళ్ళిన 7 మందిలో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఈరోజు ఎంపీపీగా ఎన్నుకోబడ్డ వ్యక్తి కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచిన వ్యక్తినే తీసుకెళ్లి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నుకోబడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నాడో కోట మండలంలో మీకు అందరికీ ఈరోజు ఉన్న ఈ ఎన్నిక నిదర్శనం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా పార్టీ పెద్దలు చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించి ప్రక్షాళన జరగాల. ఎవరైతే జెండా మోస్తున్నారో జెండా మోసిన కార్యకర్తని గుర్తించాలా. ఈరోజు మేము నాయకులు అని చెప్పి ఎక్కడో కూర్చొని కనీసం వాళ్ళ అభ్యర్థులు కూడా పంపించే పరిస్థితుల్లో లేని స్థాయిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి మురళన్న కావచ్చు, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తన్న కావచ్చు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ గూడూరు చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హబ్ ఇది. 2014లో పాసం సునీల్ కుమార్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్